హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో తెల్లపిండి పచ్చిరొయ్యలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది జీలో కొలెస్ట్రాల్ అవ్వటం వల్ల వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. బాలింతలకైతే పాలు బాగా పడతాయని కూడా పెడతారు. ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుదల కోసం కూడా బాగా యూజ్ అవుతుందండి. అలాగే హై ప్రోటీన్ ఉండటం వల్ల కూడా ఇది చాలా హెల్దీ కూడానండి ఈ రెసిపీ. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? మరి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆడపిల్లలకు ఖచ్చితంగా అలవాటు చేయాలండి ఈ కర్రీ అయితే. పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్, పొత్తు కడుపులో నొప్పి అలాంటివి కూడా రానివ్వకుండా చేస్తుంది. పచ్చిదంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. దానిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే ఒక ఆనియన్ ముక్కలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేదాకా. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఆనియన్ అంతా రొయ్యలకి బాగా పట్టేదాకా ఫ్రై చేసుకుందాం 2 మినిట్స్. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే కారం పెంచుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా. అవన్నీ మంచిగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్, నేను 1 గ్లాస్ తెల్లపిండి తీసుకున్నానండి, అందుకే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత తెల్లపిండి యాడ్ చేసుకొని, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసుకొని వేసుకోవాలండి. ఆ వీడియో మిస్ అయిందండి. తెల్లపిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, కింద అడుగంటకుండా ఉంటుంది. ఒక 15 నిమిషాలకి అలా పొడిగా అయిపోద్దండి కర్రీ. ఇలా పొడిగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దానికి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక 5 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తాలింపు తీసుకొచ్చి కర్రీలో యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా తాలింపు అంతా కలిసేలా తిప్పుకోవాలి. అంతేనండి. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.